నమస్తే. ఈరోజు మనమొక ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్తున్నాం. భారతదేశంలో రెంట్ కంట్రోల్ చట్టాలు, అలాగే మోడల్ టెనెన్సీ యాక్ట్ ఎలా పనిచేస్తాయో డీటెయిల్డ్గా చూద్దాం. అద్దె ఇల్లు అనగానే యజమానులకు, అద్దెదారులకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం చాలా కామన్ కదా. కానీ ఈ చట్టాలు ఇద్దరికీ సమానమైన హక్కులను, బాధ్యతలను ఎలా ఇస్తున్నాయో ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా అందరి మొదలో మెదిలే ఒక పెద్ద ప్రశ్న చూద్దాం. అద్దెదారును వెంటనే ఇల్లు ఖాళీ చేయించడానికి ఓనర్ కరెంటు లేదా వాటర్ కనెక్షన్ కట్ చేయడం లీగల్గా కరెక్టేనా? వినడానికి కొంచెం షాకింగ్గా ఉన్నా అద్దె వివాదాల్లో ఇది చాలా తరచుగా వినేమాటే. దీని వెనుకున్న చట్టపరమైన వాస్తవాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి దీనికి పక్కా ఆన్సర్ దొరుకుతుంది. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని మనం 5 భాగాలుగా విడదీసి చూద్దాం. 1. అత్యంత కీలకమైన అద్దె ఒప్పందం. 2. అద్దెదారుల ప్రాథమిక రక్షణలు. 3. యజమానుల హక్కులు. 4. ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ. అండ్ ఫైనల్లీ అధికారిక ఫిర్యాదులు ఎలా చెయ్యాలనేది. ఎవరి సైడ్ తీసుకోకుండా చాలా నిష్పాక్షికంగా ఈ పాయింట్స్ కవర్ చేద్దాం. మొదటి సెక్షన్, ద క్రూషియల్ రెంటల్ అగ్రిమెంట్. అద్దెకివ్వాలన్నా తీసుకోవాలన్నా ఇదే అసలైన పునాది. ఇద్దరి మధ్య స్పష్టమైన డాక్యుమెంటేషన్ ఉండటం అనేది బేసిక్ స్టెప్. ఫ్యూచర్లో ఎలాంటి అపోహలు రాకూడదంటే పేపర్ వర్క్ ఇక్కడ్నుండే పర్ఫెక్ట్గా స్టార్ట్ అవ్వాలి. మన ఇండియాలో రెంటల్ అగ్రిమెంట్ అనగానే టక్కున గుర్తొచ్చే నెంబర్ 11. అవును, చాలా వరకు అద్దె ఒప్పందాలు ఈ 11 నెలల స్టాండర్డ్ టైంతోనే జరుగుతాయి. మన ప్రాథమిక పేపర్ వర్కు ఈ వ్యవధి ఒక స్ట్రాంగ్ బేస్ లాంటిదన్నమాట. మరి అగ్రిమెంట్లో ఖచ్చితంగా ఏముండాలి? రెంట్ అమౌంట్ ఎంత, సెక్యూరిటీ డిపాజిట్ ఎంత, మెయింటెనెన్స్ షరతులేంటి, అలాగే అగ్రిమెంట్ ఎండ్ అయ్యే డేట్, ఇవన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చెయ్యాలి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ స్టేటస్. అవును, డాక్యుమెంట్ గనక అఫీషియల్గా రిజిస్టర్ అయ్యుంటే దానికి కోర్టులో ఉండే వెయిటేజ్ వేరు. అదొక సాలిడ్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. రైట్, ఇప్పుడు సెక్షన్ 2కి వళదాం. ఎసెన్షియల్ టెనెంట్ లీగల్ ప్రొటెక్షన్స్. చట్టం అద్దెదారులకు ఎటువంటి సేఫ్ గార్డ్స్ ఇస్తుంది? అన్యాయంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల నుంచి వాళ్లను ఎలా కాపాడుతుందో ఇక్కడ చూద్దాం. ఒక టెనెంట్ కోర్ రైట్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ థింగ్, సడన్గా ఇల్లు ఖాళీ చేయమనడానికి వీల్లేదు. ఖచ్చితంగా 1 లేదా 2 నెలల ముందస్తు నోటీస్ ఇచ్చి తీరాలి. అలాగే రెంట్ కట్టలేదనే కారణంతో కరెంటు, నీళ్లు లాంటి అత్యవసర సేవలు ఆపేయడమనేది పక్కా ఇల్లీగల్. ఇక ప్రైవసీ, ముందస్తు సమాచారం లేకుండా ఓనర్ ఇంట్లోకి వచ్చే హక్కు లేదు. ఫైనలీ, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు డ్యామేజ్ల పేరుతో ఏకపక్షంగా డబ్బులు కట్ చేయకూడదు. ఫేర్గా సెక్యూరిటీ డిపాజిట్ రిటర్న్ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. సెక్షన్ 3, ఇంపార్టెంట్ ల్యాండ్లార్డ్ రైట్స్. ఆస్తి యజమానులు తమ కష్టార్జితాన్ని రక్షించుకోవడానికి చట్టంలో ఉన్న లీగల్ పాయింట్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. ఓనర్స్ ప్రాథమిక హక్కులు గమనిస్తే, అగ్రిమెంట్లో మాట్లాడుకున్న డేట్కి రెంట్ తీసుకోవడం వాళ్ల కనీస హక్కు. ఒకవేళ టెనెంట్ వరుసగా 2 నెలలు రెంట్ కట్టకపోయినా లేదా ఇంట్లో ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా వాళ్లను ఎవిక్ట్ చేసే, అంటే ఖాళీ చేయించే పూర్తి పవర్స్ యజమానులకు ఉంటాయి. అలాగే ఓనర్ పర్మిషన్ లేకుండా ప్రాపర్టీకి ఇష్టమొచ్చినట్టు ఆల్టరేషన్స్ చేయకూడదు. దాని ఆపే హక్కు ఓనర్కుంటుంది. ఇక్కడే చట్టం ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుందో మనకు అర్థమవుతుంది. దీనికోసం బోనాఫైడ్ రిక్వైర్మెంట్ అనే ఒక లీగల్ టర్మ్ గురించి తెలుసుకోవాలి. అంటే ఓనర్కి తన ఇల్లు నిజంగా, అత్యవసరంగా అవసరమైతే అద్దెదారుని ఖాళీ చెయ్యమని అడిగే అవకాశం చట్టం కల్పిస్తోంది. ఇది యజమాని అవసరాలకు ఇచ్చే ఒక గొప్ప చట్టపరమైన రక్షణ. సరే, ఈ లీగల్ పాయింట్స్ అన్నీ రియల్ లైఫ్లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా అప్లై అవుతాయో తెలుసుకోవడానికి ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ చూద్దాం. సెక్షన్ 4, సడన్ ఎవిక్షన్స్. చిత్తూరులో రెంట్కి ఉంటున్న రవి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేసిది. అతనికి సడన్గా ఓనర్ నుంచి ఒక వార్నింగ్ వచ్చింది. వెంటనే అద్దె 30% పెంచేస్తున్నామని, లేదా 1 వారంలో ఇల్లు ఖాళీ చేయాలని. వినడానికి చాలా టెన్షన్గా ఉంది కదా. బేసిక్ రెంటల్ లాస్ ఉల్లంఘనకు ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇలాంకప్పుడు చట్టం ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే 5 to 10%. లీగల్గా అద్దె పెంపు అనేది సాధారణంగా అగ్రిమెంట్లో రాసుకున్నట్లు 5 నుండి 10% వరకే ఉండాలి. దాన్ని వదిలేసి ఏకంగా 30% పెంచడం అనేది రూల్స్కి విరుద్ధం. సో ఇలాంటి పరిస్థితుల్లో టెన్షన్ పడిపోయి వారం రోజులో ఖాళీ చేసేయాల్సిన అవసరం అస్సల్లేదు.
అండ్ నౌ మనం లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. సెక్షన్ 5, ఫైలింగ్ అఫీషియల్ కంప్లైంట్స్. డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవడం, వివాదాలను అఫీషియల్గా ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ ఇక్కడ చూద్దాం. అసలు ఎవిక్షన్ థ్రెట్స్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, నోటీస్ పీరియడ్, రెంట్ హైక్ లిమిట్స్ గురించి మీ ఒరిజినల్ అగ్రీమెంట్లో ఏముందో క్రాస్ చెక్ చేయండి. ఒకవేళ కరెంట్ గానీ నీళ్లు గానీ కట్ చేస్తే డైరెక్ట్గా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. అప్పటికీ సొల్యూషన్ దొరకకపోతే రెంట్ కంట్రోల్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ అధికారిక పద్ధతులు పాటిస్తే ఎవ్వరూ వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద పడాల్సిన పనే లేదు. ఈ ప్రాసెస్లో తెలుసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ లీగల్ టర్మ్ ఉంది. అదే ఇంజంక్షన్ ఆర్డర్. ఓనర్ కావాలనే బేసిక్ సేవలు నిలిపివేస్తే రెంట్ కంట్రోల్ కోడ్ ద్వారా ఈ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఇది అద్దెదారులను ఓనర్స్ వేధించకుండా కట్టడి చేసే ఒక డైరెక్ట్ కోర్ట్ ఆర్డర్ అన్నమాట. ఇల్లీగల్గా కరెంటు, నీళ్లు కట్ చేయడాన్ని ఆపడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడే మరో ప్రాబ్లం రావచ్చు. కొంతమంది ఓనర్స్ రెంట్ కట్టలేదని సాకు చూపించడానికి కావాలనే రెంట్ తీసుకోరు. అప్పుడేం చేయాలి? చాలా సింపుల్. రెంట్ని మనీ ఆర్డర్ ద్వారా పంపొచ్చు, లేదా కోర్టులోనే డైరెక్ట్గా డిపాజిట్ చేయొచ్చు. అండ్ ఇంకో రూల్ ఏంటంటే, ప్రతి నెల రెంట్ కట్టినట్టు ఖచ్చితంగా రిసిప్ట్ అడగాలి. దీనివల్ల రెంట్ కడుతున్నామని లీగల్గా ప్రూవ్ చేయడానికి పక్కా పేపర్ ట్రేల్ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు ఈ గొడవల వరకే రాకుండా చూసుకునే ప్రివెంటేటివ్ వెరిఫికేషన్ ఇంకో ఎత్తు. అద్దెకు ఇచ్చే ముందే ఓనర్స్, టెనెంట్ ఐడి ప్రూఫ్స్, పోలీస్ వెరిఫికేషన్ పక్కాగా చేయించుకోవాలి. అటు టెనెంట్స్ కూడా అడిగి మరీ రెంట్ రిసీట్స్ తీసుకోవాలి. ఇద్దరూ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాగ్రత్తగా ఫాలో అయితే అసలు ఈ కోర్టులు, కంప్లైంట్స్ దాకా వెళ్లాల్సిన అవసరమే రాదు. ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్ మెయిన్ కన్క్లూజన్ ఒక్కటే: గొడవల్ని మాట్లాడుకుని అగ్రీమెంట్ టర్మ్స్ ప్రకారం పరిష్కరించుకుంటే టైం, మనీ రెండూ సేవ్ అవుతాయి. కానీ ఎవరైనా ఇల్లీగల్గా, బలవంతంగా ఇల్లు ఖాళీ చెయ్యాలని చూస్తే మాత్రం చట్టం వైపు నుంచి చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈజ్ బెస్ట్, కానీ లీగల్ సేఫ్టీ కూడా అంతే రబ్బస్ట్గా ఉందన్నమాట. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. అగ్రిమెంట్ మొదట్లోనే స్ట్రిక్ట్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవడం అనేది రేపు పొద్దున్న రెంట్ కంట్రోల్ కోర్టుల చుట్టూ తిరగకుండా కాపాడే ఒక అల్టిమేట్ షీల్డ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది కదా. ముందు చూపుతో చేసుకునే చట్టపరమైన వెరిఫికేషనే అందరికీ శ్రీరామరక్ష. ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.